హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మా పిల్లలు స్కూల్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. 6th క్లాస్. మా పెద్ద బాబు బ్యాక్ సైడ్ ఉండిపోయాడు. ఎందుకంటే ఆడు హైట్ కొంచెం ఎక్కువ అనేసి బ్యాక్కి గెంటేశారన్నమాట. వీడియో మీకు బోర్ అనిపిస్తుందని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఏమనుకోకండి, కొంచెం చూడండి. ఎందుకు మ్యూట్ చేశాను అంటే కనుక వాళ్ళంతా హిందీ సాంగ్స్ ఉన్నాయి. మళ్ళీ సాంగ్స్ మన వీడియోలో వినిపిస్తే మళ్ళీ ఏమైనా కాపీ రైట్స్ పడతాయేమో అనేసి నేను సాంగ్స్ అనేది తీసేసాను. కొంచెం మ్యూజిక్ ప్లే చేశాను అండ్ నా వాయిస్ వినిపిస్తున్నాను. అంటే అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలి కదా. ఇప్పుడు వీళ్ళ స్క్రిప్ట్ ఏంటంటే కనుక వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్కి ముందు ఎలా ఉంటారు, ఎగ్జామ్ కొంచెం అదే వస్తుంది అనేటప్పుడు ఎలా ఉంటారు, ఎగ్జామ్ డేలో ఎలా ఉన్నారు, ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఎలా ఉంటారు, అలా అన్నమాట. దాని గురించి అంత ఒక స్క్రిప్ట్ నడుస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన బాబు హైలైట్ ఏంటంటే వాడు అన్నీ వచ్చు మీన్స్ ఏంటంటే బ్రిలియంట్ స్టూడెంట్ అనమాట. వాడు తొందరగా ఎగ్జామ్ హాల్లోకి వచ్చి రాసేసి మళ్ళీ తొందరగా ఇచ్చేస్తాడు పేపరు. వాళ్ళందరూ అలాగా సోది చెప్పుకుంటూ ఉంటారనమాట. అందుకోసం వాడు ఇస్తుంటే పేపర్ ఇయ్యొద్దురా, నీకు దండం పెడతా, నాకు చూపించండి అనేసి అడుగుతున్నారు. ఈయన తిరుగుతున్నారు కదా, ఆయన ఇన్విజిలేటర్, ఆయన తీసుకున్నారు పేపరు. సో అదంతా స్కిట్ నడుస్తుందన్నమాట. మధ్య మధ్యలో సాంగ్స్, హిందీ సాంగ్స్ అవి వస్తూ ఉన్నాయి. అందుకోసమే నేను మొత్తం మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఏమనుకోకండి, బోర్ అనిపించకుండా నేనైతే మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నాను అన్నమాట. నా వాయిస్ కొంచెం భరించండి, వినండి. అండ్ స్కిట్ ఎలా అనిపించిందో మీకు చెప్పండి. వీళ్ళిద్దరు ఎంత కాలు పట్టుకుంటున్నారు అంటే కనుక వీళ్ళు మిస్టేక్స్ చేస్తూ దొరికిపోయారు ఎగ్జామ్ హాల్లో. సో అందుకోసం ఇన్విజిలేటర్కి దొరికిపోయారు. ఆయన్ని బ్రతిమలాడితే మళ్ళీ ఆయన పర్మిషన్ ఇచ్చారు 5 minutes. మళ్ళీ కూర్చొని రాస్తున్నారు. అది అక్కడ అంటే మీకు తెలియదు కాబట్టి నేనే చెప్పేస్తున్నానంతా. ఇప్పుడు చూద్దాం, అయిపోయింది, టైం అయిపోయింది, తీసేసుకున్నారు. మీకు అర్థమైపోతుంది కదా. మా బాబు కనిపించట్లాగో వెనకాల నుంచి చూడండి, హీరో ఆడే మా హీరో. కొంచెం హైట్ ప్రాబ్లం వల్ల వాడు వెళ్ళిపోయడానికి. ఎగ్జామ్ రిజల్ట్స్ అన్నమాట. వీళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు. ఇద్దరు పిల్లలు ఇంత కాళ్ళు పట్టుకున్నారు కదా, వాళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు స్కిట్లో. నిజంగా అనుకోకండి, వాళ్ళిద్దరు ఫెయిల్ అయిపోతే ఏడుస్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళి ఓదార్పు చేస్తున్నారన్నమాట. ఓదార్చుతున్నారు. ఒక గ్లాసులు నిండిపోయినట్టు ఒప్పుతున్నారు చూడండి, అంతలా ఏడుస్తున్నారు వాళ్ళు. పక్క నుంచి వాళ్ళ టీచర్స్ అంతా చెప్తా ఉన్నారు, ఇలా చేయండి, ఇలా చేయండి అనేసి. అందరి తీశాను వీడియోస్, బట్ వాళ్ళ ఫేసెస్ వస్తాయనేసి నేను ఎవరి అప్లోడ్ చేయలేదు. ఇందులో మా బాబు ఉన్నాడనేసి ఇది అప్లోడ్ చేశాను. ఇప్పుడు కనిపిస్తాడేమో. ఇప్పుడు చెప్తున్నారు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఏం కాదు, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది కదా, మిస్టేక్ లేకుండా రాసుకోండి, ఎలాంటి తప్పులు లేకుండా రాయండి అనేసి ఒక వాయిస్ నోట్ అయితే వాళ్ళకి వస్తూ ఉంటుంది. దానికి వాళ్ళు ఓకే చెప్పారు. అగో మా బాబు హీరో, వాడే బుక్ తీసుకుని ముందుకు వచ్చాడు కదా, వాడే అసలైన హీరో అనమాట. ఇప్పుడు వాళ్ళది అయిపోయింది. మా చిన్న బాబుది డ్యాన్స్. వీళ్ళది కూడా హిందీ సాంగ్స్ 4 సాంగ్స్కి డ్యాన్స్ చేశారు. వాళ్ళది కూడా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమని మ్యూజిక్ అంతా తీసేసాను. ఓన్లీ ఆ డ్యాన్స్ మాత్రమే తోలు బొమ్మలు ఎగిరినట్టు పెట్టాను. చూడండి ఎలా వేస్తున్నాడు. వీడిని వాళ్ళకి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఒకరి వెనకాల ఒకరు చేయండి అనేసి ప్రాక్టీస్లో చెప్పారంట. కానీ ఇక్కడ ఏం చేశారంటే ప్రిన్సిపల్ మేడం అన్నారు, ఒక్కరి వెనకాల ఒకరొద్దు, 4 మెంబర్సే కదా పార్టిసిపేట్ చేస్తున్నారు, మొత్తం స్టేజ్ కవర్ అయిపోతుంది, 4 మెంబర్స్ నీట్గా వచ్చేసేయండి, అందరు పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అంటే మా వాడు ముందు వచ్చినట్టే వచ్చాడు, తర్వాత మళ్ళీ వాళ్ళ వెనక్కి వెళ్ళిపోయాడు. సో ఇంకేం చేస్తాం, ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ కదా, కొంచెం అలానే ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి బాగానే ముందుకు రమ్మని చెప్తాను అనమాట. ఓకేనా, ఎలా వేస్తున్నాడో చెప్పండి ఫ్రెండ్స్, వీడియోలో కామెంట్ చేయండి. మా బాబు డ్యాన్స్ ఎలా చేశాడు అనేది. పెద్ద బాబు గురించి చెప్పడానికి ఆయన మీకు కనిపించలేదు కాబట్టి కనీసం ఈ చిన్న బాబునైనా గుర్తించి కామెంట్ చేయండి, డ్యాన్స్ ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది. వీళ్ళు నీట్గా కనిపిస్తున్నారంటే ముందుకున్నారు కదా, వాడు కూడా కొంచెం మధ్యలోకి వచ్చిన, ఈ సైడ్కి వచ్చిన కనిపించేవాడు. మధ్యలో వస్తూ ఉన్నాడండి, రెడ్ స్పెట్స్ పెట్టుకొని. షాపింగ్కి అయితే మస్తు తిరిగినాము, వైట్ ప్లేన్ దొరకలేదు, అన్ని షాప్స్ తిరిగాము. స్పోర్ట్స్ షూ అని, స్పెట్స్ అని, మలమ్మ పిత్త అందే సాంగ్ అన్నమాట. ఇది చూడండి, డ్యాన్స్ తెలిసిపోతుంది కదా. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఏమేమి సాంగ్స్కి వాళ్ళు డ్యాన్స్ చేశారనేది కూడా కామెంట్ చేయండి మాకు. ఓకేనా, కంటిన్యూగా మాట్లాడేస్తున్నాను నేను, గొంతు నొప్పి వచ్చేస్తుంది నాకు. నేను కొంచెం బ్రేక్ తీసుకోనా మరి, చెప్పండి.
థర్డ్ సాంగ్ అనుకుంటా. ఏం సాంగ్ ఇది? ఫోర్తా? ఇది లాస్టా? ఓకే ఫ్రెండ్స్, అయిపోయినాయి వీళ్ళ సాంగ్.